నిజంగా ఇది భయంకరమైన వార్తనే. ఓ రకంగా హెచ్చరిక. ఈమె షకీల అందరూ గుర్తే పడతారు. మనం చాలా సినిమాల్లో నటించింది. ఫోను చూడడం వల్ల విపరీతంగా, మామూలుగా కాదు, ఫోను చూడడం వల్ల ఆమె మెడకు ఆపరేషన్ చేయించుకున్నది. దాదాపు ఎంత 3 లక్షలేమో ఖర్చు పెట్టి మెడకు ఆపరేషన్ చేయించుకున్నదంట. నిజమే, ఆమెదే కాదు సమస్య. ఫోన్ చూడడం ఇవాళ అందరిది అయిపోయింది. నీది నాది. అసలు ఇక మనకు తిండి లేకపోయినా ఏమి కాదు, నీళ్లు తాగకపోయినా ఏం కాదు, గంటకోసారి తిండి 2 పూటలు 3 ఓ రోజు లేకపోయినా ఏం కాదు, కానీ ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేకపోతున్నాం. ఇది సత్యం, జగమెరిగిన సత్యం. నిజంగా 100% నిజం. అసలు ఇది మామూలు విషయం కాదు. ఆమె ఫోన్లో గంటల తరబడి ఉంటుందట. ఎప్పుడు ఫోన్ చూడడం వల్ల ఆమె మెడకు ఆపరేషన్ జరిగింది. మరి ఏం ప్రాబ్లం అయిందో మెడలో, అంటే నరాలకు సంబంధించి. ఒకవేళ నిద్రపోయినా కూడా పక్కకు వాలి ఫోన్ చూడడం అంట. నిజంగా ఎంత, నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, నేను న్యూస్ పేపరు ఈ ఫోన్ల వాడకం ఈ స్థాయిలో లేనప్పుడు చెప్తున్నా. నేను నా డిగ్రీ ఆ టైంలో నేను న్యూస్ పేపరు 4-5 గంటలు చదువుతుండే. కానీ ఈనాడు ఇప్పుడు నేను గంట సేపు కూడా చదవలేకపోతున్నా. అంటే ఫోన్కి ఎంత అడక్ట్ అయినామో ఒకసారి నేనే ఉదాహరణ నాదే చెప్తున్నా. నిజంగా నాకే బాధ అనిపిస్తూ ఉంది. నేనే సిగ్గుపడుతున్నా. అరే ఏంది ఈ స్థాయిలో అయిపోయిందని. ఫోన్ ఓపెన్ చేయకపోతే కథమే, అట్లా అయిపోయింది పరిస్థితి. కానీ ఇది నిజంగా హెచ్చరికనే. ఒకసారి మనం ఈ వార్త చదువుదాము. ఫోన్ వల్లే 3 లక్షల ఖర్చు, నరకయాతన నటి షకీల చెప్తుంది. ప్రముఖ నటి షకీల ఇటీవల తనకు ఎదురైన ఒక భయంకరమైన ఆరోగ్య సమస్య గురించి అభిమానులతో పంచుకున్నారు. అతిగా మొబైల్ ఉపయోగించడం వల్ల తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని, దీనివల్ల 3 లక్షల ఖర్చుతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ అభిమానులకు జాగ్రత్తలు చెప్పారు. నిజమే, ఫోన్లో చాలాసేపు గేమ్స్ ఆడడం, యూట్యూబ్, ఇన్స్టా రీల్స్ చూడడం వల్ల తనకి ఈ పరిస్థితి వచ్చిందని షకీల తెలిపారు. నిద్రపోయే సమయంలో కూడా ఒక పక్కకు వాలి గంటలు ఫోన్ చూడడంతో మెడలోని నరాలపై తీవ్ర ప్రభావం పడిందని, అందుకే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఫోన్ చాలా ముఖ్యం, కానీ అవసరానికి మించి దాన్ని వాడకండి. ఉపయోగం లేని వీడియోలను చూస్తూ సమయం వృధా చేయకండి. సరిగ్గా వాడకపోతే డబ్బులు పోవడమే కాకుండా భరించలేని నరక యాతన అనుభవించాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వడంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ వాడకాన్ని తగ్గించాలని షకీల ఆమె ఇక అనుభవించింది కదా, హితోపదేశం చేస్తూ ఉంది. 18 ఏళ్ల వయసులో ప్లే గర్ల్స్ అనే తమిళ చిత్రంతో షకీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2000 సంవత్సరంలో వచ్చిన మలయాళ చిత్రం కిన్నార తుంబికల్ ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. డైరెక్టర్ తేజ రూపొందించిన జైన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిజం, బంగారం, తొట్టి గ్యాంగ్ వంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. ఆమె జాగ్రత్తలు చెప్తుంది. నిజంగా ఎంత వ్యాధి తెలుసా ఫోన్ అనేది. చిన్నపిల్లలు కూడా అడాక్ట్ అయిపోయారు. చిన్నపిల్లలు ఆ రీల్స్ పెట్టుకుంటారు. ఇక ఒకటే దానికి వాళ్ళే. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఫోన్ చూడకపోతే అన్నం తింటలేరు. ఈ రీల్స్ తోటి ఉంది పంచాయతీ, మామూలుగా లేదు. నువ్వు ఇప్పుడు ఈరోజు నేను ఆన్ చేసిన, రేపు ఈ రోజు వరకు కూడా వస్తూనే ఉంటాయి, అయిపోవు. ఎంత డేంజర్ అంటే సోషల్ మీడియా. నేనేమంటున్నానంటే మన ఆలోచనలు కానీ, మన సమయాన్ని కానీ, మన లక్ష్యాలను కానీ నియంత్రించకుండా మనం చూసుకోవాలి ఈ ఫోన్ను. కానీ ఫోను నియంత్రిస్తుంది మన ఆలోచనలు, సమయాన్ని, మన లక్ష్యాలను తప్పుదారి పట్టిస్తుంది. అనవసర వీడియోలు చూస్తూ ఉన్నాం చాలామందివి. సరే అందరు కాకపోయినా ఒక పర్సంటేజ్గా తీసుకుంటే టైంపాస్, అంతా టైంపాస్. ఆ ఫోన్ ఓపెన్ చేయాలి, ఆ గ్రూపులు ఉంటాయి మనకు, ఏవో పెడుతుంటారు ఆ గ్రూప్లల్లో, వాట్సాప్ గ్రూప్లో ప్రతిదీ ఓపెన్ చేయాలి. ఆ స్టేటస్లు చూడాలి, ఇన్స్టా చూడాలి, ఫేస్బుక్ చూడాలి. నేను నిన్ననే చెప్పిన అనుకుంటా ఒక వీడియోలో, ఈ కంటి వైద్యశాలలు ఉంటాయి, కంటి ఆసుపత్రులు, వాళ్ళ గిరాకీ మాత్రం మంచిగా పెరిగింది. మస్తు మంది రోగులు ఉంటున్నారు కంటి ఆసుపత్రుల దగ్గర. కండ్లు మొత్తం సైట్ వస్తుంది, కండ్లు గుంజుతున్నాయి. మరి దారుణం. ఈమెకు జరిగిన అనుభవం చెప్తా ఉంది. మెడకే ఆపరేషన్ అయిందంట. కానీ నిజంగా నేనే చాలా బాధపడుతున్నారు. ఇంత ఫోన్కి ఇంత అడాక్ట్ అయిపోయినవి మనమని. కానీ మళ్ళీ నేను కంబ్యాక్ వస్తున్నా. మెల్లగా ఫోన్ కొంచెం దూరం పెడతా ఉన్నా. పేపర్కు, పుస్తక పఠనానికి అలవాటు పడదామని ఇక మెల్లగా ఆ ప్రయత్నం కూడా చేస్తున్నా. ఇది నిజంగా హెచ్చరికనే.
ఈమె చెప్పడమే కాదు, నిజంగా అది నేను కూడా పునరాలోచన ఆత్మ పరిశీలన చేసుకుంటే నిజంగా బాధ అనిపించింది. నా లక్ష్యాలను, నా సమయాన్ని, నా ఆలోచనలను ఈ ఫోను లేదా సోషల్ మీడియా నియంత్రిస్తుందంటే మనం దీని ట్రాప్లో పడ్డట్లు నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా మార్చుకోవాలి. మీరు కూడా చాలా జాగ్రత్త ఉండండి. సమయాన్ని, ఆలోచనలను దీని మీద వెచ్చించకండి. మీ సమయాన్ని అనవసరంగా వేస్ట్ చేయకండి. ఆ మెడ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ పరిచయం చేసుకుంటే పెద్ద పరిచయం మామూలు ఉంటుంది. ఎందుకంటే మెడ అంటే ఇక మెదడు ఇన్నే ఉంటుంది, దానికి దీని కనెక్షన్ ఉంటుంది. డేంజర్ జోన్ అది. జాగ్రత్త ఉండాల్సిన అవసరం అందరికీ ఉంది, నాకు కూడా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.